ఓ తల్లి తన కూతురు హత్య చేస్తానంటే నా ఫుల్ సపోర్ట్ నీకే అంటూ ఓ అరడజను నిద్ర మాత్రలు కొనిచ్చింది. అది రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా మధోపుర గ్రామం. ఆ గ్రామంలో కౌశల రామ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇక ఈ రామ్ పొలం పనులు చేస్తూ ఉంటాడు. అయితే రామ్ పేరెంట్స్ అతనికి పెళ్లి చేయాలి అనుకుని తండ్రి బంబరు రామ్ ఓ యువతిని చూశాడు. ఆమె చూడగానే రామ్ కి నచ్చేయటంతో పెళ్లికి ఓకే చెప్పాడు. ఇక కళ్ళు మూసి తెరిచేలోపు అతని పెళ్లి చేసేశారు ఇరు పెద్దలు. కొత్త కోడలిగా బంబరు రామ్ ఇంట్లో భర్తతో కలిసి అడుగుపెట్టింది ఆ యువతి. అప్పటి నుండి అత్తారింట్లో పద్ధతులు నేర్చుకుంటూ ఉందామే. ఇక ఈలోగా మదన్ రామ్ అనే వ్యక్తి హాయ్ అంటూ ఆమె ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన రామ్ అతని పేరెంట్స్ ఈ మదన్ ఎవరని ప్రశ్నించారు. దానికి ఆమె, ఈ మదన్ నా తండ్రి స్నేహితుడు, నా తండ్రితో కలిసి పని చేస్తాడు, నా తండ్రి ఫ్యామిలీకి ఆప్తుడు, నా మంచి కోరుతాడు, మా నాన్న స్నేహితుడు కావటంతో మదన్ మాకు ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడంది. ఇక ఆమె చెప్పిందంతా నిజమే అనుకున్నారంతా. నిజమే కూడా, కానీ ఒక్కటే తేడా చెప్పింది. ఈ మదన్ తమ ఫ్యామిలీ మెంబర్లా అని చెప్పింది, కానీ వాస్తవానికి మదన్ ఆమెకు ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎక్కువ, వరుసకు లవర్ అవుతాడు. కాకపోతే తన తండ్రి స్నేహితుడు తన లవర్ అని చెప్పుకుంటే బాగోదు కదా. చెప్తే అత్తారింట్లో భర్తతో సహా అందరూ చెప్పులు పట్టుకుని తనని పరిగెత్తించి మరీ కొడతారని తెలుసు. అందుకే మదన్ తన తండ్రి ఫ్యామిలీకి ఆప్తుడిలా పరిచయం చేసి అతను తన మంచి చెడులు తెలుసుకోవడానికి వస్తున్న వాడిలా అత్తారింట్లో సీన్ మొత్తం క్రియేట్ చేసింది. నిజానికి ఈమె పెళ్లికి ముందే మదన్ ని ప్రేమించింది. ఈ మదన్ తన తండ్రికి స్నేహితుడే కావటంతో తరచుగా వాళ్ళింటికి వచ్చి వెళ్లేవాడు. ఇక అప్పుడే అటు ఇటు కాని వయసులో ఉన్న ఈ యువతి మదన్ ని ఇష్టపడింది. ఇక ఆమె మదన్ ని ఇష్టపడే టైంకి ఆమె మైనర్నే. మరో పక్క మదన్ కూడా తనకన్నా ఆమె వయసులో చిన్నదైనా తన వయసును మర్చిపోయి ఆమెను ఇష్టపడ్డాడు. ఇక ఇద్దరికి కోరికల తపన పెరిగిపోతూ ఉండటంతో ఇద్దరు ఒకటైపోయారు. ఇక అలా ఒక్కటైన ఈ జంట అందరినీ ఎదిరించేనా తామిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అందుకే అదే విషయాన్ని ఇద్దరు తల్లి సుయాదేవికి చెప్పారు. ఇక వీరిద్దరి ప్రేమ విన్న ఆ తల్లి పెద్దగా ఇష్టపడలేదు. మీ నాన్నతో పనిచేసేవాడితో ప్రేమేంటంది. పైగా అతను వయసులో నీకన్నా కొద్దిగా పెద్దవాడు కాబట్టి మీ నాన్నకు చెప్పుకో, అతనికి ఇష్టమైతే పెళ్లి చేసుకో అంది. సరే అన్న కూతురు, నీ ఫ్రెండ్ ని నేను ప్రేమించా, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని తండ్రికి చెప్పింది. ఇక ఆ విషయం వినగానే తండ్రి అరుపులు మొదలు పెట్టాడు. నీకు మైండ్ పనిచేస్తుందా? నా స్నేహితుడిని ప్రేమించి వచ్చి నాకే చెప్పి మీ ఇద్దరికి పెళ్లి చేయమని నన్నే అడుగుతావా అంటూ తిట్ల దండకం మొదలు పెట్టాడు. ఇంకా కూతుర్ని అలాగే వదిలేస్తే తన స్నేహితుడితో ఎక్కడ పారిపోతుందో అని వెంటనే ఆమెకు ఈ కౌశలరామ్నిచ్చి పెళ్లి చేశాడు. ఇక పెళ్లయ్యాక ఆమె తన అత్తారింటికి వచ్చినా కూడా ప్రియుడు మదన్ ని మర్చిపోలేకపోయింది. అందుకే అతన్ని తనింటికి రమ్మంది. భర్త అత్తమామ అతనెవరు అని అడిగితే మదన్ తన తండ్రి స్నేహితుడని చెప్పి నమ్మించాలి అనుకుంది. కారణం, ఈ మదన్ వయసులో కొద్దిగా తనకన్నా పెద్దవాడే కాబట్టి అలా చెప్పగానే నమ్మేస్తారని ఆమెకు తెలుసు. ఇక ఆమె చెప్పినట్లుగానే ఫ్యామిలీ మొత్తం ఆమె చెప్పింది నమ్మేశారు. ఇక ఆ నమ్మకాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుందామే. అందుకే తన కోసం వచ్చిన మదన్ ని మాట్లాడే వంకతో తన గదిలోకి తీసుకువెళ్లి శృంగార ముచ్చట్లు చెప్పి పంపేది. ఇక అలా ప్రతిసారి చేస్తుంటే ఇంట్లో వాళ్లకు తనపై అనుమానం వస్తుందన్న ఆలోచన కూడా ఆమె మర్చిపోయింది. కారణం, అప్పటికే మదన్ తో మధురమైన శృంగార యాత్రలు చేస్తుంది మరి. అందుకే తన చుట్టూ జరుగుతున్నదేది గ్రహించుకోలేక దొరికిపోయింది. ఇంట్లో భర్త అత్తామామ మరది ఉండగానే మదన్ తో రాసలీలలు మొదలుపెట్టింది. దీంతో ఆమె తీరుపై ఇంట్లో అందరికీ అనుమానం వచ్చి ఆమెను గమనించగా అసలు విషయం మొత్తం తెలిసిపోయింది వారికి. ఇక అప్పటి నుండి ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి. ఇక నుండి ఆ మదన్ మన ఇంటికి రావడానికి వీల్లేదన్నారంతా. కానీ ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పైకి ఏం మాట్లాడకపోయినా మనసులో మాత్రం మదన్ ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయింది. ఇక అందుకు కారణం మరొకటి కూడా ఉంది. పెళ్లైన 3 నెలల్లోనే తన భర్త ఫుల్ తాగుబోతాడని ఆమెకు అర్థమైంది. ఇక అందుకే భర్తను మరింతగా అసహించుకుంటూ ప్రియుడికి దగ్గరైంది. అందుకే ఇక ఆ విషయాన్ని తన తల్లి సుయాదేవికి ప్రియుడు మదన్ కి చెప్పింది. నాకు అలాంటి భర్త వద్దంటూ తల్లికి చెప్పుకుంది. నేను మదన్ తోనే జీవించాలి అనుకుంటున్నానని తన నిర్ణయాన్ని చెప్పింది. పైగా నా నిర్ణయానికి నా భర్త అడ్డం వస్తే అతన్ని చంపేస్తా అని కూడా చెప్పింది. ఇక అదంతా విన్న తల్లి, నువ్వు మదన్ తో బ్రతకాలి అని నీ భర్తకు చెప్తే అతను అస్సలు ఒప్పుకోడు, అందుకే నువ్వు అతన్ని చంపేయటమే కరెక్ట్ అంది. ఇక కూతురు ఆ మాటలకు, మరి నా భర్తని చంపడంలో నాకు సాయం చేస్తావా అమ్మా అని అడిగింది. ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అంది తల్లి. మీ ఇద్దరికి నేను కూడా నా వంతు సాయం చేస్తా అన్నాడు ప్రియుడు. అలా ముగ్గురు 3 చేతులు కలుపుకొని రామ్ ని పైకి పంపాలి అనుకున్నారు. అలా రామ్ ని చంపాక ఈ ప్రేమికులు ఇద్దరు అక్కడి నుండి పారిపోయి మరో కొత్త చోటుకు వెళ్లి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలి అనుకుని ప్లాన్ చేసుకున్నారు. అందుకే అక్టోబర్ 17న ఈ ముగ్గురు కలిసి రామ్ ని చంపేందుకు రెడీ అయిపోయారు. అయితే ఇక్కడ రామ్ ని ఎలా చంపాలి అన్నదే ఆమె ప్రశ్న. అందుకే ఆ విషయం తల్లిని అడిగింది కూతురు. ఏం లేదు, నేనొక 6 డజను నిద్ర మాత్రలు కొనిస్తా, అవి నీ భర్త తినే ఆహారంలో కలుపు,
దెబ్బకు గాఢ నిద్రలోకి పోతాడు. ఆ తర్వాత ముగ్గురు తల పగలగొట్టి ఊరేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి నమ్మిద్దామంది. ఇక ఆ మాటకే కట్టుబడిపోయారు ప్రేమికులిద్దరూ. ఇక తల్లి తను అన్నట్లుగానే కూతురికి నిద్ర మాత్రలు కొనిచ్చింది. అయితే ఆ టాబ్లెట్స్ చూడగానే కూతురికి డౌట్ వచ్చింది. ఈ నిద్ర మాత్రలు ఆహారంలో కలిపి పెడితే నా పతి నిజంగా నిద్రలోకి జారుకుంటాడా, ఒకవేళ మత్తు రాక చంపేటప్పుడు లేస్తే ఏంటి నా పరిస్థితి అని ముందు ఆ టాబ్లెట్స్ ని తన మీదే ప్రయోగం చేసుకోవాలని ఓ టాబ్లెట్ ని తీసుకుని తను తినే ఆహారంలో కలిపి తిన్నది. ఇక ఆ టాబ్లెట్ అలా వేసుకున్న ఓ అరగంటకి ఆమెకు కొద్దిగా మత్తొచ్చేసింది. దీంతో ఆ టాబ్లెట్ బాగానే పనిచేస్తుంది, మిగిలిన టాబ్లెట్స్ అన్ని ఒకేసారి నా భర్త తినే ఆహారంలో కలిపిస్తే సోయి లేకుండా మత్తులోకి వెళ్లిపోవటం ఖాయం అనుకుంది. ఇక అనుకున్నట్లుగానే అక్టోబర్ 17న రాత్రి భర్త తినే భోజనంలో ఆ నిద్ర మాత్రలు పొడి చేసి అతనికి పెట్టింది. ఇక అది తిన్న భర్త మత్తుగా నిద్రపోయాడు. ఇక ఆ తర్వాత సుయాదేవి ఆమె ప్రియుడు మదన్ అతను పడుకున్న గదికి వచ్చారు. అలా ముగ్గురు ఓ బండరాయితో రామ్ తల పగలగొట్టి ఆ తర్వాత తాడుతో అతని మెడ బిగించి చంపి తర్వాత తన చున్నీని తీసుకొని తల్లి ప్రియుడి సాయంతో భర్త శవాన్ని ఫ్యాన్ కి వేలాడదీసి రామ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా సీన్ మొత్తం క్రియేట్ చేసింది. హత్య చేశాక తల్లిని ప్రియుడిని పంపేసి తెల్లవారుగానే గట్టిగా ఏడుస్తూ అరవటం స్టార్ట్ చేసింది. ఇక ఆ అరుపులు విన్న రామ్ తమ్ముడు ఏం జరిగింది వదినా అని గదిలోకి వచ్చి చూసేసరికి ఆమె ఓ మూల కూర్చొని ఏడుస్తూ ఉండగా అన్న రామ్ ఫ్యాన్ కు వేలాడుతున్నాడు. ఇక అదంతా చూసిన అతను ఇంట్లో అందరినీ పిలిచాడు. వాళ్ళంతా రాగానే రామ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పింది. ఇక అది విన్న తండ్రి బంబరూకి డౌట్ వచ్చింది. ఏడుస్తూనే తన కొడుకు శవాన్ని కిందకు దింపి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాళ్ళు రాగానే నా కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంత పిరికివాడు కాదు, అసలు అతనికి చనిపోయేంత కష్టమేమీ లేదు అన్నాడు. పైగా ఫ్యామిలీ మొత్తానికి కోడలి ఎఫ్ఐఆర్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళంతా మా కోడలిపై డౌట్ అన్నారు. ఇక వారి వాంగ్మూలం ఆధారంగా చేసుకుని పోలీసులు ఆ మైనర్ యువతిని పట్టుకున్నారు. తాను దొరికిపోయానని విచారణలో ఆమె తన తల్లి ప్రియుడితో కలిసి తన భర్త రామ్ ని చంపేసినట్లు అంగీకరించింది. మదంతో ఎఫ్ఐఆర్ కారణంగా తాగుబోతు భర్తను వదిలించుకొని అతనితో పారిపోవాలి అనుకునే ఇదంతా చేశారని చెప్పిందామె. ఇక నేరం ఒప్పుకోవటంతో పోలీసులు ఆ మైనర్ యువతిని, ఆమె తల్లిని, ప్రియుడిని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.